హాయ్ గైస్, ఈరోజు వీడియో ఏంటంటే పొటాటోతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేస్తామో చూసేద్దాం అనమాట. ఇక ఫస్ట్ అయితే నేను పొటాటో తీసుకొని ఇట్లయితే కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న పొటాటో ఒక బౌల్ వేసుకొని మంచిగా అయితే వాష్ అయితే వేసుకుంటున్నా. ఇంకొక బౌల్ అయితే తీసుకున్నా, అందులో అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. సాల్ట్ వేసుకొని ఈ కట్ చేసుకున్న పొటాటోస్ మొత్తం అందులో అయితే వేసేసుకొని ఇక ఇవన్నీ అయితే వేసేసుకున్న పొటాటోస్. ఇక నేనైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా అయితే బాయిల్డ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇక బాయిల్డ్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే చూస్తున్నా పొటాటో అయితే ఉడికిందా ఉడకలేదని. ఇక పొటాటో అయితే ఉడికిపోయింది అనమాట. ఇక ఉడికిపోయినాక ఇక వాటర్ లేకుండా మంచిగా అయితే పొటాటోస్ అన్నీ ఒక ప్లేట్లో అయితే తీసుకున్న తర్వాత క్లాత్ పైన అయితే ఈ విధంగా వేసిన ఫ్యాన్ గాలికి అయితే వేసేసుకున్నా కదా. పొటాటోస్ అయితే ఇట్లా తుడుచుకుంటేనే మంచిగా క్రిస్పీగా అనేది వస్తుంది అనమాట. ఇక నేనైతే ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక మంచిగా హీట్ అయింది కాబట్టి జర హీట్ మీదనే ఇవైతే మంచిగా డీప్ ఫ్రై అయితే వేసుకోవాలన్నమాట. ఇక నేనైతే లైట్గా డీప్ ఫ్రై అయితే చేసుకున్న తర్వాతకి కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక నేనైతే మళ్ళీ ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. నేనైతే ప్లేట్లో అయితే తీసి పెట్టుకున్నా కదా. నేనైతే మళ్ళీ డబల్ టైం డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే క్రిస్పీగా అయితే వస్తాయి కాబట్టి. ఈ విధంగా మంచిగా క్రిస్పీ వస్తూ ఉంటాయి అన్నమాట, బ్రౌన్ కలర్ అయ్యి సేమ్ ఇక షాప్లో తీసుకున్నట్టే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే నేను మసాలా యాడ్ అయితే వేసుకున్నా, ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట. చాట్ మసాలా కూడా వేసుకోవాలి. అన్నీ అట్లా మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే అట్లా అనాలి. ఇక ఆలుకైతే అట్లా పట్టుకుంటుంది అనమాట మసాలా మొత్తం. ఇక మంచి టేస్ట్ వస్తుంది. హోమ్ రెమెడీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ షాప్లో ఉన్నట్టే అంత టేస్ట్ అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.